గురుగారు, శిల్పశాస్త్రం ప్రకారం శిలల్లో కూడా స్త్రీ, పురుష, నపుంసక శిలలు ఉంటాయా? శబ్దశాస్త్రం ప్రకారం వీటిని ఎలా గుర్తిస్తారు? ఏ శిలలతో ఎలాంటి విగ్రహాలను తయారు చేస్తారు? మన ప్రాచీనులు అంత గొప్పవాళ్ళు. మామూలుగా చూసేటువంటి వాళ్ళకి శిల, రాయిలో మగవాడేంటండి, రాయిలో స్త్రీ ఏమిటి, రాయిలో నపుంసక శిల ఏమిటి అంటాం. కానీ శిల్పశాస్త్రం, ఆగమశాస్త్రం చెప్తోంది రాళ్లల్లో కూడా మగరాయి ఉంటుంది, ఆడురాయి ఉంటుంది, నపుంసకపు రాయి ఉంటుంది. అది తెలిసినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దేవాలయాల్లో సహజంగా వెలిసినటువంటి శిలలు, సాలగ్రామ శిలలు ఉంటాయి. వాటినెవరూ కూడా అది పురుషుడా స్త్రీయా నపుంసకం చూడరు. కానీ దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన చేయాలన్నప్పుడు ఒక శిల్పిని సగౌరవంగా వాళ్ళు సత్కరించి, అయ్యా ఇలాగ మా దేవాలయంలో ఫలానా రాముల వారి విగ్రహం పెట్టాలనుకుంటున్నాం, మంచి శిలని ఎంపిక చేయండి అంటే పురుష శిలని మాత్రమే శిల్పి ఎంచుకుంటాడు. ఏమండి అలా తెలుస్తుంది. రాళ్లల్లో ఇది పురుష శిల, ఇది స్త్రీ శిల, ఇది నపుంసక శిల అని ఎలా తెలుస్తుందంటే, శిల్పికి ప్రధానమైనటువంటి ఆయుధం ఉలి, అంటే సుత్తి లాంటిది. ఈ సుత్తితోటి ఏం చేస్తాడంటే, చూడటంతో కొంతమందికి తెలిసిపోతుంది. ఇప్పటికీ వంట బాగా తెలిసినటువంటి మాతృమూర్తికి ఆ పదార్థం చూడటంతో అది కమ్మగా ఉందా లేదా ఎలా తెలిసిపోతుందో, అలాగే ఆ రాయిని చూసిన వెంటనే మంచి శిల్పికి తెలిసిపోతుంది. ఇంకా నిర్ధారణ కోసం ఏం చేస్తాడంటే, ఆ శిల మీద ఇలా మోగిస్తాడు ఆ గంటతోటి, ఆ ఉలిని ఇలా మోగిస్తే ఓం అనే శబ్దం వస్తుంది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. మంచి శిల మీద గల ఇలా ఉలితో కొట్టినప్పుడు అతనికి ఓం అనే శబ్దం వినపడుతుంది. ఆ ఓం అనే శబ్దం వినపడితే ఇది పుంశిల, ఇది మగశిల, ఇది అని చెప్పి, ఇది రాముల వారి విగ్రహానికి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహానికి, పురుష విగ్రహ దైవ విగ్రహాలకి ఇది తగినది అని చెప్పి దాన్ని ఎంచుకుంటాడు. అలాగే ఆ ఉలితోటి రాయి మీద కొట్టినప్పుడు కొంచెం దీర్ఘంగా సాగదీసినట్టు శబ్దం వస్తుంది, అంటే దీర్ఘాలు పోతుంటుంది. అది ఆడుశిల, అది స్త్రీ శిల అని చెప్పి ఆ కొట్టినటువంటి అతను నిశ్చయించుకుంటాడు. దానిని సీతమ్మవారు, పార్వతీ అమ్మవారు ఇలాంటి విగ్రహాలు తయారు చేయటానికి ఆ రాయిని ఆ శిల్పశాస్త్రం ప్రకారం ఆ శిల్పి ఉపయోగించుకుంటాడు. అలాగే ఆ ఉలితోటి రాయి మీద కొట్టినప్పుడు సత్తు శబ్దం గనక వస్తే, సత్తు అంటే మన లోహాల్లో సత్తు అంటుంటాం కదా, ఆ రకంగా అంటే కొంచెం చప్పిడిగా చప్పుడు అనమాట అండి. అంత కమ్మగా ఏమీ ఆ చప్పుడు ఉండదు. ఓహో ఇలాంటి చప్పుడు గనక వస్తే ఇది చప్పిడి శిల, ఇది నపుంసక శిల అని నిశ్చయించుకుంటాడు. దీన్ని ఏం చేస్తాడు, దేవాలయం చుట్టూతా ప్రహరీ ఏదైతే ఉన్నదో ఆ ప్రహరీకి ఈ శిలను పెట్టుకుంటాడు. అక్కడ ఆ శిలల్ని పెట్టి తయారు చేస్తాడు. కాబట్టి ఉత్తమ శిల్పశాస్త్రం, ఉత్తమ ఆగమశాస్త్రం తెలిసినటువంటి పండితుడు ఆ స్థపతి అంటారు అతన్ని, శిల్పిని. అతనికి మాత్రమే ఇది స్త్రీ శిల, ఇది పురుష శిల, ఇది నపుంసక శిల అని తెలుస్తుంది. అటువంటి శిల్పుల ద్వారానే దేవాలయంలో ఈ శిలా విగ్రహం గనక నిర్మింప చేసుకుంటే అవి కలకాలం పరిఢవిల్లుతాయి. అలాంటి శిల్పశాస్త్రాన్ని, ఆ శిల్పుల్ని, ఆ స్థపతుల్ని అందరూ ఆదరించి ఆ జ్ఞానాన్ని పెంపొందించెదరు గాక.